బృందంపై తమ గళాన్ని మరింత బలంగా వినిపించేందుకు ఈ విషయంలో భారత్ దృఢ వైఖరిని ప్రపంచానికి చాటి చెప్పేందుకు భారత పార్లమెంటు సభ్యుల అఖిలపక్ష బృందం ఉత్తర దక్షిణ అమెరికా దేశాల పర్యటనకు శ్రీకారం చుట్టింది. ఈ పర్యటనకు కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ బృందంలో శశి థరూర్ తో పాటు టీడీపీ నుంచి ఎంపీ జీఎం హరీష్ బాలయోగి, బీజేపీ నుంచి శశాంక్ మణి త్రిపాఠి, జనశక్తి నుంచి సంభవి, జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన సర్ఫరాజ్ అహ్మద్, శివసేన నేత మిలింద్ మురళీదేవర సహా పలువురు బృందంలో సభ్యులుగా ఉన్నారు. ఈ క్రమంలోనే న్యూయార్క్ లోని 9/11 మెమోరియల్ ను బృందం సందర్శించింది. ఉగ్ర దాడులను సహించేది లేదని, ఉగ్ర దాడులపై భారత్ మౌనంగా ఉండదని ఈ సందర్భంగా శశి థరూర్ స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకున్న చర్యలను శశి థరూర్ భారత కాన్సులేట్ లో వివరించారు. పహల్గామ్ లో మతం ఆధారంగా పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేశారని, ఈ దాడితో భారత్ లో మతపరమైన అల్లర్లు సృష్టించారనేది వారి ప్రయత్నంగా తెలుస్తోందన్నారు. తాను ప్రభుత్వంలో కాకుండా ప్రతిపక్ష పార్టీలో ఉన్నానని శశి థరూర్ తెలిపారు. భారత బలగాలు పాక్ ను బలంగా తెలివితో దెబ్బతీశాయన్నారు. పాక్ లోని 9 ఉగ్ర స్థావరాలపై భారత బలగాలు ఖచ్చితమైన దాడులు చేశాయి, వాటిని నేలమట్టం చేశాయన్నారు. ఈ ఆపరేషన్ తో ఉగ్ర చర్యలను భారత్ సహించదనే గట్టి సందేశం ఇచ్చిందన్నారు. India replied immediately that we would not let this go unanswered. On the night of the 6th, 7th of May, it was 6th here, it was 7th for us, at 1:05 in the morning, a time chosen deliberately to avoid any risk of too many civilians wandering about or any collateral damage, very precise and calibrated strikes took place on 9 specific known terrorist bases, headquarters and launch pads. Those included those of the Lashkar-e-Taiba in a place called Muridke, those of the Jaish-e-Mohammed, the organization that is responsible, amongst other things, for the murder of Daniel Pearl, some of you knew in New York, and others, Jaish-e-Mohammed in Bahawalpur, and in Muzaffarabad, which is in Pakistan, the Pakistani-occupied part of Kashmir, there were no less than 3 different terror organizations which had their bases there, Harkat al-Ansar, Harkat al-Mujahideen, and others, and so India sent a clear message, number one, that it was not going to take terror lying down, it would answer, but equally that by delivering very precisely calculated, calibrated. పహల్గామ్ దాడికి భారత్ చేసింది ప్రతిస్పందన మాత్రమే తప్ప పాక్ తో యుద్ధం చేయాలనేది భారత్ ఉద్దేశం కాదని శశి థరూర్ స్పష్టం చేశారు. పాక్ తో యుద్ధాన్ని భారత్ కోరుకోవడం లేదన్నారు. దేశ ప్రజల రక్షణే భారత్ కు ముఖ్యమని శశి థరూర్ తెలిపారు. ఉగ్రవాదం విషయంలో భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ మౌనంగా ఉండబోదని, దానికి తలొగ్గే ప్రసక్తే లేదని ప్రపంచానికి స్పష్టం చేయడమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యమని థరూర్ వెల్లడించారు. We are not interested, and we still remain absolutely clear that we are not interested in warfare with Pakistan. We would much rather be left alone to grow our economy and pull our people into the world that they're getting ready for in the 21st century. That the Pakistanis have. Sadly, we may be a status quo power, they are not. They are a revisionist power, they covet territory that India controls, and they want to have it at any price. And if they can't get it through conventional means, they're willing to get it through terrorism. రైట్. శశి థరూర్ నేతృత్వంలో ఎంపీలు శాంతి యాత్ర చేపట్టారు. యాత్ర సంబంధించి శశి థరూర్ మాట్లాడింది కూడా చూసాం. ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ. శంకరి, శశి థరూర్ నేతృత్వంలో అఖిలపక్ష బృందం న్యూయార్క్ లో ఉన్నటువంటి వివిధ రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు, అదేవిధంగా విద్యా సంస్థలకు చెందినటువంటి ప్రముఖులు వీరందరితో కూడా సమావేశమయ్యారు. మీడియాతో కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశాలు భారతదేశం ఏదైతే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం యొక్క విధానాన్ని ప్రపంచానికి తెలియజేయడంతో పాటు ఆపరేషన్ సింధూర్ కు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రపంచానికి తెలియజేయబోతున్నారు. గ్లోబల్ అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా ఈ ఆపరేషన్ సింధూర్ బృందం అమెరికా, పనామా, గయానా, బ్రెజిల్, కొలంబియా ఈ దేశాలను ఈ బృందం సందర్శించబోతుంది. మొత్తం 7 బృందాలు వివిధ దేశాలను సందర్శిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ యొక్క కాంగ్రెస్ ఎంపీ అయినటువంటి శశిధర్ నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ బృందం ఈ పర్యటన న్యూయార్క్ లో జరుగుతోంది. న్యూయార్క్ లో అందరినీ కూడా అన్ని రంగాలకు సంబంధించిన వారిని, అటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులను అందరినీ కూడా కలుస్తూ ఉన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ యొక్క జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రపంచానికి తెలియజేయడంలో వీరంతా కూడా సఫలీకృతులు అవుతున్నారనే చెప్పొచ్చు. న్యూయార్క్ లో ఉన్నటువంటి భారత్ కాన్సులేట్ లో జరిగినటువంటి సమావేశంలో శశిధర్ పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ గురించి అందరికీ కూడా వివరించారు. భారతదేశం ఏదైతే హిట్ హార్డ్ హిట్ స్మార్ట్ అన్న విధానం, భారత యొక్క విధానం ఏదైతే ఉందో ఆ విధానం గురించి కూడా వివరించారు. ఉగ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు తప్పితే పాకిస్తాన్ పైన యుద్ధం చేయలేదు అన్న అంశాన్ని కూడా అందరికీ కూడా వివరిస్తూ ఉన్నారు. ఈ ప్రతినిధి బృందం 9/11 స్మారక స్థలాన్ని కూడా సందర్శించి ఉగ్రవాద బాధితులకు నివాళులు అర్పించింది. అక్కడ ఈ సందర్శన ద్వారా ఏదైతే భారత్, అమెరికా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా హైలైట్ చేయబోతుంది. ఈ ప్రతినిధి బృందం వివిధ రాజకీయ పార్టీల సభ్యులతో కూడినటువంటి బృందం భారతదేశం యొక్క ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఈ యొక్క భారత్ యొక్క జీరో టాలరెన్స్ విధానాన్ని, ఉగ్రవాదం వ్యతిరేకంగా తాము చేపట్టినటువంటి ఏవైతే పనులున్నాయో వాటన్నిటిని కూడా ప్రపంచానికి తెలియజేయడం లక్ష్యంగా ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది. ఈ పర్యటన ఇంకా మరికొన్ని రోజులు కూడా జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులతో ఈ బృందంలో పాల్పంచుకున్నారు. మిగతా ఏడు బృందాలు ఇప్పటికే ఇక భారత్ విడిచి వెళ్ళాయి. ఇప్పుడు ఆయా దేశాల్లో, యూరప్ దేశాలు, అదేవిధంగా పశ్చిమాసియా దేశాల్లో ఈ బృందాల పర్యటన కొనసాగుతుంది. మరో వారం పాటు ఈ యొక్క బృందాలు ఈ పర్యటన కొనసాగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.